మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ రోజుకు బ్రతికించి ఆయనను ఆరాధించే కృపను మనకు దయచేశాడు. దేవుని యొక్క మాటలు ప్రతిరోజు మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని మనకు ఇచ్చాడు. దేవునికి వందనాలు. కేవలం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా మాత్రమే మనము ఈ కార్యములను చేసుకొనగలుగుచున్నాము. అది మన భక్తి కాదు, దేవుడు కనికరం వలన మనకు అనుగ్రహించినటువంటి మంచి అవకాశము. 32వ దావీదు కీర్తన చివరి వచనాన్ని మనము చివరి మాటను ధ్యానం చేసుకుందాము. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. యథార్థ హృదయము, యథార్థ హృదయం, ఇదే కీర్తనలో యథార్థ హృదయము అంటే ప్యూర్ ఇన్ హార్ట్. మీరందరూ ఆనందగానము చేయుడి. ఈ రాసినటువంటి దావీదు గారు కూడా యథార్థ హృదయము విషయములో చాలా పట్టింపు కలిగినటువంటి వ్యక్తి. హృదయము శుద్ధిగా ఉండాలి. అప్పుడు నేను దేవుని మంచిగా హృదయం అంతటి చేత నేను ఆరాధన చేయగలను. యథార్థ హృదయం విషయంలో ప్రారంభంలో 32వ కీర్తనలో మొదటి 2 వచనాలు చూస్తే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అక్కడ మన హృదయాలు, ఆయన హృదయము కడగబడింది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో పరిశుద్ధత, హృదయములో పరిశుద్ధత, అది దేవుని ద్వారా జరిగినటువంటి కార్యము. దేవుడు క్షమించాడు, నన్ను క్షమించాడు. యథార్థ హృదయము నేను కలిగి ఉన్నాను. 5వ వచనంలో చూడండి, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇక్కడ కూడా అంటే పలుమారు తన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలని ఆయన కోరుకున్నటువంటి వ్యక్తి. అప్పుడు మనము హృదయపూర్వకంగా దేవుని యందు ఆనందించగలము, దేవుని మనము స్తుతించగలము. 15వ అధ్యాయములో ఇదే కీర్తన గ్రంథంలో ఎవరు ఆయన సన్నిధిని నిలవబడగలరు? చూడండి, మొదటి వచనంలో, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే. మొత్తానికి యథార్థ హృదయము, ప్యూర్ ఇన్ హార్ట్ కెన్ ప్రైజ్ ద లార్డ్. ప్యూర్ ఇన్ హార్ట్ కెన్ వర్షిప్ ద లార్డ్. అది ఒక ప్రామాణికముగా బైబిల్లో మనకు కనబడుతున్నది. దేవుని స్తుతించుటలో, దేవుణ్ణి ఆరాధించుటలో దేవుడు హృదయ శుద్ధి కోరుకుంటున్నాడు. హృదయ శుద్ధి కోరుకుంటున్నాడు. అంటే హృదయ శుద్ధి కలిగినటువంటి వారే ప్రభువును ఆరాధించగలరు. హృదయపూర్వకంగా నిజము పలుకువారు, నీతిని అనుసరించువారు, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఒక్కొక్కటి ఈ మాటలు మీకు ఎట్లా అర్థమవుతున్నాయో నాకైతే భయం పుట్టించేటటువంటి మాటలు. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధిలో నిలవబడి, ఆయన గుడారములోనికి వెళ్ళి ఆరాధించేటటువంటి వారు ఎవడు? అంత స్పష్టముగా మనకు అక్కడ జవాబు దొరుకుతుంది. ఎవరు దేవుని యందు ఆనందిస్తారు, సంతోషిస్తారు, స్తుతిస్తారు, ఆరాధన చేస్తారు? ఆ మాటలు చూడండి, నాలుకతో కొండెములాడడు. కొండెములు అంటే
ఒకరి విషయాలు తీసుకుని వెళ్ళి ఇంకొకరి దగ్గర మాట్లాడుకునుట. ఇది మనము చాలా అలవాటైపోయినటువంటి విషయము. అది సర్వసాధారణం అనుకుంటాం మనం. కానీ అట్టి వారు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించలేరని, దేవుని యందు ఆనందించలేరని కదా అక్కడ జవాబు మనకొస్తుంది. తన చెలికానికి కీడు చేయడు, పొరుగువాని మీద నింద మోపరు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను ద్వారా మనల్ని పరీక్షించి, మనము పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభువా నా నాలుకను క్షమించుము, నా నాలుకను కడుగుము, నా హృదయ ఆలోచనలు నింద మోపడము, కీడును ఆలోచించడము, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇవన్నీ ఒక్కొక్క మాట మన జీవితంలోనికి తీసుకొని, ఎక్కడైనా ఏదైనా దేవునికి నాకు మధ్య అడ్డు వస్తుందంటే దానిని తొలగించుకొనుట. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో నాలుక గురించి రాస్తూ, ఇదే నాలుకతో దేవుని స్తుతించుట, ఇదే నాలుకతో దేవుని రూపంలో చేయబడినటువంటి వారిని శపించుట. చూడండి, అంటే సృష్టిలో ఒక్కటే ఊట నుండి తీపి చేదు, తీపి నీళ్ళు చేదు నీళ్ళు రావు. కానీ ఈ ఒక్కటే నాలుక నుండి ఎలాగొస్తాయి అన్నటువంటి భావం. నోటి నుండి కొండెములు, అబద్ధములు, నిందలు మోపడము. కనుక అక్కడ యాకోబు గారే, మీరు వినుటకు వేగిరపడువారుగాను, మాట్లాడుటకు నిదానించువారుగాను ఉండవలెను. మాటలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే నోరు తెరిస్తే ఎప్పుడు ఎవరి మీద మన మాటలు వెళ్తాయో, నోరు తెరిస్తే ఏ అబద్ధం బయటకు వస్తుందో, నోరు తెరిస్తే ఏ కొండెములు ఇతరుల మీద మాట్లాడుకుంటాము. నాకు ఈ పాట మొట్టమొదట నాకు, నీకైతే నువ్వు కూడా తీసుకోవచ్చు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుని ఎందుకు చూస్తాము? దేవుని ఆరాధించడానికి కదా. దేవుని చూసేదంటే చాలామంది, మేము దేవుని దర్శనానికి వెళ్ళొచ్చామండి, మంచిగా దర్శనమైంది, చూసాము, దేవుణ్ణి బాగా చూసాము అంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని యందు ఆనందిస్తున్నారు, ఎప్పుడు చూచినందుకు. కానీ ఇక్కడ అసలు నువ్వు చూడగలవా? నువ్వు చూడగలవా? అవును సార్, మేము మంచిగానే చూసినాము, బాగానే కనపడ్డాడు. ఇక్కడ హృదయ శుద్ధి, హృదయ శుద్ధి యందు, దేవుని యందు వారు బహుగా ఆనందిస్తారు, సంతోషిస్తారు. 5వ వచనంలో, తన ద్రవ్యము వడ్డీకియడు. 15వ కీర్తన 5వ వచనం, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును కదల్చబడడు. ఇక ఒక్కొక్కటి. అందుకనే కీర్తనకారుడు మనం చదువుకుంటున్నటువంటి 32వ కీర్తనలో, తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. తన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలన్నటువంటి ఆ తాపత్రయం,
ఇంకా మనకు బాగా సుపరిచితమైనటువంటి కీర్తన 51వ కీర్తన. 51వ కీర్తనలో అంతా కూడా చూడండి. ఆరో వచనం నుండి, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియచేదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దేని కొరకు ఏడుపు? దేని కొరకు తీవ్రమైనటువంటి ప్రార్థన, విన్నపము? హృదయ శుద్ధి కొరకు. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు ఆనందగానములు చేస్తారు. అది దేవునికి ప్రీతికరమైనటువంటి ఆరాధన జరుగుతుంది. హృదయ శుద్ధి. హృదయ శుద్ధి ఎప్పుడు ఎట్లా మనకు వస్తుంది అది? అసలు హృదయం శుద్ధిగా ఉందా లేదా అనేది ఫస్ట్ అది అక్కడ ప్రారంభం కావాలి కదా. నాది హృదయం శుద్ధిగా ఉందా లేదా? దేవుడు చూడగా, మనల్ని మనం చూసుకున్నా లేతే నువ్వు నా గురించి చెప్పినా మంచినే ఉంటాయి మన హృదయాలు. దేవుడు చూడగా అంతర్యములో శుద్ధిగా ఉందా? ఉంది, లేదు. ఎప్పుడు చెప్పగలము? ఉంది అంటే దానికి ముందు ఒకటి జరిగింది. నువ్వు నీ నోటి విషయమై పశ్చాత్తాపపడ్డావు. నీ అబద్ధాల విషయమై పశ్చాత్తాపపడ్డావు. నీ నా కొండెముల నిమిత్తమై నేను పశ్చాత్తాపపడుతున్నాను. నా కళ్ళు విషయమై నేను పశ్చాత్తాపపడుతున్నాను ప్రభా. నా కళ్ళ ద్వారా నేను పాపం చేశాను. నా చేతుల ద్వారా పాపం చేశాను. ఆ పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళుని పడినప్పుడు ప్రభువు తన కృప ద్వారా మనల్ని తన రక్తంలో కడిగి సమాధానమిచ్చి, అది హృదయ శుద్ధికి ఒక గుర్తు. అంతేగాని ఎవరో చెప్పారు అని నోటికి ప్రభువా నన్ను నీ రక్తంలో కడుగు, నన్ను శుద్ధి చేయి, నా హృదయాన్ని మంచిగా ఉంచు. నో. ఫస్ట్ అక్కడ మలినం ఉందా లేదా? అది దాని తీవ్రత ఎంతవరకు ఉంది? నేనేంటి ఒకవైపు అబద్ధాలలో తిరుగుతూ దేవుని ఎట్లా స్తుతిస్తున్నా? ఒకరి మీద చాడీలు చెప్తూ ఎట్లా దేవుని ఆరాధన చేస్తున్నా? అమ్మో! ఈ ఈ దేవుని ఎదుట అవి చెల్లవు కదా. బయట ఎన్నో జరుగుతాయి. బయటి వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకుంటారు వారి యొక్క దేవుళ్ళను, దేవతలను. కానీ మన విషయము ఇప్పుడు ప్రాముఖ్యం. వారి గురించి మనకు అక్కరలేదు. మన గురించి ఎవరు దేవుని యందు ఆనందిస్తారు అంటే యథార్థవంతులు. దోస్ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయములో ఈ గుంపు వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చూడండి, 7వ అధ్యాయము 13వ వచనం నుండి యోహాను గారు అడుగుతున్నాడు, ఈ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరు అంటే, చూడండి, పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ప్యూర్ ఇన్ హార్ట్ కెన్ వర్షిప్ ద లార్డ్. అమ్మో, ఆ పదం మహాశ్రమల నుండి వచ్చినవారు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మన హృదయాలు శుద్ధి చేయబడటలో శ్రమలు ఒక మాధ్యమము. మనము ఆ శ్రమలలో నుండి చాలా విషయాలు మనము నేర్చుకుంటాం.
ఈరోజు మన అంశం ఏమిటంటే యథార్థవంతులు దేవుని యందు ఆనందిస్తారు. దేవునిని బట్టి దే ఆనందిస్తారు. దేవుని స్తుతిస్తారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొనినటువంటి వారు. ఆ రక్తాన్ని ఆశ్రయించినటువంటి వారు. ఇక వేరే మార్గం లేదు కదా! నా నోటిని కడగగలిగినటువంటిది ఏముంది? ఏముంటది? నా నోటికి అంటుకున్నటువంటి ఆ పాపము, కొండెములు, అబద్ధములు, మోసములు. హ్మ్. ఈ పాపం పోవాలంటే యేసు రక్తమే కదా! పశ్చాత్తాపముతో యేసు రక్తంలో కడగబడడం. పశ్చాత్తాపంతో యేసు రక్తంలో కడగబడడం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మీకా గ్రంథంలో 6వ అధ్యాయములో వాళ్ళక్కడ దేవుని స్తుతిస్తున్నారు. ఎట్లా స్తుతిస్తున్నారు చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయములో హ్మ్. 6వ వచనం 6, 7, 8 వచనాలు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేసెదను. చేతును. దేవుని దర్శించుట, నమస్కారం చేయుట, ఆరాధన చేయుట, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? ఆ ప్రశ్నలకు నో జవాబు. ప్రభా, దహన బలులతో నేను నీ దగ్గరికి రావాలా? నో. ఏడాది దూడలను అర్పించాలా? జవాబు నో. వేల కొలది పొట్టేళ్ళును నీకు అర్పిస్తే నీకు సంతోషమే కదా? నో. వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు అర్పిస్తే సంతోషమా? నో. మరి ఏం కావాలయ్యా నీకు? ఇంకా లాస్ట్ నేను ఒకటే, ఇంతకంటే ఎక్కువ చేయలేను ప్రభా. నా జ్యేష్ఠ కుమారుని అగ్నిలో కాలుస్తా. ఇంక ఇంతకంటే ఎక్కువగా నేను ఏం చేయగలను? కానుకలను అర్పిస్తాను, గొర్రెలను, మేకలను అర్పిస్తాను. అయినా నువ్వు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేవు. మా ఆరాధన యాక్సెప్ట్ చేయడం లేదు నువ్వు. ఇంకా ఇది లాస్ట్, ఇంతకంటే ఎవరు ప్రపంచంలో ఎవరు చేయలేరు. మా కుమారులను మేము అగ్నిగుండా నీకు అర్పిస్తాము. అప్పుడైనా మా పాప పరిహారమునకై మా పాపం పరిహారం అవుతుందా? వినండి జవాబు. మీరు నన్ను దర్శించాలి అంటే, ఆరాధించాలి అంటే 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవునితట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. చూడండి, మనకు ఒకటి బాగా కన్వెన్షనల్ వర్షిప్స్ అంటారు. అంటే ఒక దానికి బాగా అలవాటు అయిపోయాం. ఎంతగా అలవాటు అయిపోయామంటే, మనం వెళ్ళేటటువంటి మార్గం తప్పైనా ఎవరైనా వచ్చి ఇది తప్పుగా ఉంది, ఇది సరిగ్గా ఉందంటే వినే స్థితిలో ఉన్నాం. అంతగా అలవాటు అయిపోయింది. ప్రభువా, నీకు కావాల్సింది గొర్రెలు మేకలే కదా! దేవాలయంలో ఆ దీపస్తంభానికి నూనె కావాలి కదా! 24 గంటలు మేము నూనె ఇస్తాము. నూనె ఇస్తే ఇంక కట్టెలనిస్తాము. బలిపీఠం మీద బలులను కాల్చడానికి కట్టెలు తెచ్చేవారు. దూడలనిస్తాము. ఇంకా పక్కోళ్ళ నుంచి తెచ్చుకున్నాం ఒక అలవాటు. వాళ్ళు కూడా పిల్లలను దేవుళ్ళకి అర్పిస్తారు, బలిగా ఇస్తారు. మేము కూడా ఇస్తాము. హృదయ శుద్ధి
ఇవన్నీ బయటివన్నీ దేవుడు చూస్తున్నాడు. వాటి మీద దేవునికి మనసు లేదు. ఆంతర్యములో ఈ మనిషి తెచ్చే మనిషి, కానుకలిచ్చే మనిషి జీవితము ఎలాగూ ఉంది. ఉం? న్యాయముగా నడుచుకొనుట, న్యాయముగా నడుచుకొనుట అన్ని విషయంలో, కుటుంబం విషయంలో కానీ, మనం కుటుంబ సంబంధాలలో, సమాజంలో లేదా పరిచర్యలో న్యాయము అన్నటువంటిది ఏదన్నా మన ఆ బేస్ వేయబడిందా? ఆ ప్రామాణికం ఎక్కడైనా ఉందా? మనకు అది మనసుకు వస్తుందా? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. దీన మనస్సు, దానికి ఆపోజిట్ ఏంటంటే అతిశయము, గర్వము. గర్వముతో ప్రవర్తించుట. గర్వము కలిగి ప్రభుని ఆరాధించగలమా? మనల్ని మనం హెచ్చించుకొని ప్రభుని ఆరాధించగలమా? ప్రజల మెప్పును కోరుకుంటూ ప్రభుని ఆరాధించగలమా? దేవుని ఎవరు ఆరాధించగలరు? యథార్థవంతులు. దోస్ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్. ప్యూర్ ఇన్ హార్ట్. 24వ కీర్తన 4వ వచనం. ఇక్కడ కూడా అదే 24:4. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే. ఆ పైన 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వీళ్ళే నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. 33వ కీర్తనలో 1వ వచనంలో చూడండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఇట్ ఈస్ ఫిట్టింగ్ ఫర్ ద ప్యూర్ టు వర్షిప్ ద లార్డ్. ఆ పదం ఫిట్టింగ్, శోభస్కరం అంటే ఎప్పుడు ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. స్తుతి ఎప్పుడు మ్యాచ్ అవుతుంది అంటే యువతల యథార్థవంతులు ఉంటే స్తుతికి మ్యాచ్ అవుతుంది. యథార్థవంతులే స్తుతి చేయగలరు, ఆనందగానములు చేయగలరు. ఇప్పుడు నేనేం చేయాలి సార్ అంటే, ఏం చేసేది లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరించి కృప చూపిస్తే మనలో ఉన్నటువంటి అపవిత్రత మనకు కనపడి, మనలో ఉన్నటువంటి అపవిత్రత మీద మనకు అసహ్యం ఏర్పడి, పశ్చాత్తాపంతో నేనేంటి, ఈ పనులు చేయడం ఏంటి అని మనకే మనసు నొచ్చుకొని, యేసయ్యా నన్ను క్షమించు ప్రభా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తేనే అది వస్తుంది. అప్పుడు మనకు హృదయ శుద్ధి వస్తుంది, యథార్థంగా మనం ఉంటాము. అప్పుడు ప్రభువును యథార్థంగా ఆరాధన చేస్తాం. లేకపోతే ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ఎందుకని యేసుక్రీస్తు తన యొక్క 15వ అధ్యాయములో 7వ వాక్యము, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో యెషయా గారు చెప్పినటువంటి మాటలను గుర్తు చేస్తూ, యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఉన్నటువంటి
దేవుని భక్తులుగా పిలువబడుతున్నటువంటి వారిని ఉద్దేశించి యేసుక్రీస్తు అంటున్నాడు 7వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే. మీ గురించి యెషయా గారు ఎప్పుడో చెప్పాడు ఇట్లా ఉంటారని మీరు. మరి మన గురించి కూడా ఇది సరిగ్గానే ఉన్నట్టే కనపడుతుందే. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అంటే అర్థం ఏంటంటే, హృదయం గురించి ఏం అక్కర్లేదు సార్. అది మ్యాటరే కాదు ఇక్కడ. అసలు సబ్జెక్టే కాదు హృదయం గురించి. దేవుని స్తుతించాలంటే మంచి స్వరం ఉండాలి. లేదా ఒక మంచి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోండి. మంచి మైక్‌లో పాడండి. మంచి అందంగా పాడండి. ఇవి మాకు మ్యాటర్. ఇది మాకు సబ్జెక్ట్. లేదా మంచి డ్రెస్సింగ్ యేసుకొని రండి. మీకొక ప్లాట్‌ఫార్మ్ ఉంటదిక్కడ ఆరాధించడానికి. మీకంటూ ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటది. ఇవి సబ్జెక్ట్. ఇది మ్యాటర్. కానీ హృదయ శుద్ధి ఏంటి మ్యాటర్ అది? అదెక్కడుంది? ఈ ముందు చెప్పినటువంటివి మనుష్యులు కల్పించిన పద్ధతులు. అవి ఎక్కడి వరకొచ్చాయి మనుషులు కల్పించిన పద్ధతులు? ఇవి దేవుడే చెప్పారు సార్ అన్నటువంటి స్థాయికొచ్చేసాయి. దేవుడే చెప్పాడు కాబట్టి మేము ఇట్లనే చేస్తాం. మరి హృదయం గురించి అంటే, అది మాకు అక్కర్లేదు. అది మాకు సంబంధమే లేదు. అదేడుంది? అది ఎక్కడుంది? జనరల్‌గా మనం మాట్లాడుకుంటే, జనరల్‌గా అందరూ అట్లాగా ఉండరు. అట్లా ఉండరు. స్తుతించేటప్పుడు వారి హృదయాలను పరీక్ష చేసుకొని, స్తుతించేటప్పుడు గాదు, అసలు హృదయం మీద వాళ్ళ సబ్జెక్టే దేవుని ఎదుట ఎల్లప్పుడూ శుద్ధిగా ఉండాలనేటువంటి తపన, హృదయ శుద్ధి గలవారు, యథార్థవంతులు దేవుణ్ణి స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అయ్యా నువ్వు నాకు శుద్ధి ఇస్తే, అప్పుడు నేను నీకు ఇష్టమైనటువంటి ఆరాధన నేను చేయగలను గదా! ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి 51వ కీర్తనలో పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపపడిన తర్వాత చివరిలో ప్రభా విరిగి నలిగిన హృదయమే నీకిష్టమైన బలులు. దావీదు గారు జీవించిన కాలంలో బలులను అర్పించుటయే ఆరాధన కదా! బలులను అర్పించుటయే ఆరాధన. 17వ వచనంలో విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. నీ కటాక్షం చొప్పున సీయోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. ఇక్కడ బలులను అర్పించకండి అనే ఉద్దేశం కాదు. పాత నిబంధనలో ఆరాధనలో బలులు అర్పించండి. తీసుకురండి. కానుకలు తీసుకురండి. ఎప్పుడు? ఇది కడగబడిన తర్వాత. ఎప్పుడు? యథార్థవంతులుగా మీరు ఫస్ట్ కండి. దేవుడేమన్నా పేదవాడని మనం డబ్బులిస్తామండి? ఇన్నిన్ని డబ్బులిస్తుంటాం. దేవునికి పేదోడని ఇస్తామా? అవన్నీ మనకే. అవన్నీ మనకే. దేవునికి గావాల్సింది డబ్బు, గొర్రెలు, మేకలు గాదు. అవన్నీ మళ్ళా యాజకులకో, లేకపోతే ప్రజలకో, ఆ పండగ సమయంలో అందరూ కలిసి కూర్చొని తినడానికో, ఇవన్నీ కానుకలు ఉపయోగపడతాయి మన కొరకే. కానీ దేవుడు వాటి యందు కాక,
మన హృదయం యందు ఆయన ఆనందించువాడుగా ఉంటాడు. యథార్థ హృదయులు దేవుణ్ణి ఆరాధన చేయగలరు. ఆరాధన, ఆరాధన అనేక సందర్భాలలో మనము ఈ పదం వాడుతుంటాం. ఎక్కడ మనము స్తుతించినా, ఆరాధించినా, ఆనందించినా ఇట్ మస్ట్ బి ప్రిసీడెడ్ విత్ ద ప్యూర్ హార్ట్. దానికి పడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాల్సిందే. లేకపోతే మనుషులు కల్పించిన పద్ధతులు చాలా అందంగా ఉంటాయి. మనుషులు కల్పించిన పద్ధతులు చాలా గంభీరంగా ఉంటాయి. మనకు చాలా ఆనందం. మనకు చాలా మంది చప్పట్లు కొడతారు. మనుషులు కల్పించిన పద్ధతులలో మనం చేసే ఆరాధనకు చప్పట్లు కొడతారు. హృదయ శుద్ధి గల వారు ఆరాధన చేస్తుంటాం చూడండి. వాళ్ళకు అది మనసు దాని మీదకి ఏం రాదు. ఆ మనసు హృదయ శుద్ధి గలవారు ధన్య. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. అంటే అర్థం ఏంటి? ఉన్న పాటున వచ్చుచున్నాను సన్నిధికి నీ రక్షక. ఎన్న శక్యముగాని పాపము లన్ని మోపుగా వీపు బైబడి ఉన్ననిదెనడ లేక తోట్రిలు చున్నవాడను నన్ను దయగను. చిన్నప్పుడు కట్టెలకు పోతే కట్టెల మోపు నెత్తి మీద పెట్టేటోళ్ళు. మోపు అంటారు దాన్ని. ఇన్ని కట్టెలు నెత్తి మీద పెడితే అంత దూరం నడుచుకుంటే చెమటలు గారుతున్న భారం. ఇప్పుడు ఈ వ్యక్తి పాపము నా వీపు మీద మోపుగా అయి నడవలేక పడిపోతున్నాను ప్రభువా, నడవలేక పడిపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా. ఉన్న పాటన వస్తూ క్షమాపణ కోరుతూ పశ్చాత్తాపడుతుంటే ఆ ఆరాధన దేవునికి ఎంత ఇష్టమో. ఇప్పుడు దాని స్థానంలో ఏమొచ్చింది? దాని స్థానంలో ఏమొచ్చింది అంటే మంచిగా మీరు సిద్ధపడండి. అస్సలు ఎట్లుండాలంటే మీరు ఆకర్షితులుగా ఉండాలి. ప్రజలు మనల్ని స్తుతిస్తుంటే మన యొక్క డ్రెస్సు చూడాలి, మన అవతారం చూడాలి అన్న మనస్సు గురించి నేను మాట్లాడుతున్నాను. శుభ్రంగా ఉండడం తప్పే కాదు, కానీ నన్ను చూడాలి. ఆ మనసు వాళ్ళకే తెలుస్తుంది. ఆ మనసు వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ వాళ్ళు వాళ్ళు గమనించుకోవలసినటువంటి విషయం ఇది. దేవుణ్ణి ఆరాధించువారు యథార్థవంతులై ఉన్నారు. మసిబొగ్గువలే నామా ససమెల్లగా పేదో శసమూహములు మచ్చలై. మసిబొగ్గు అంటే తెలుసు కదండి, చాలా మంది తెలియదు ఈ తరం వల్ల. మసిబొగ్గు వల్లే నా మనస్సులో దోషములన్నీ కప్పి దోషములు సమూహములుగా మచ్చలై హసితమగు ప్రతిడాగు తుడువను గసటు గడిగి పవిత్ర పరపను నసూలిడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువనిదెగని. అసువులిడు పవిత్ర పరపను నేను అసువులిడుస్తున్నాను, కన్నీరు నీ రక్తమే అని మసలకిప్పుడు సిలువ నీదే గని, నీవే సిలువ. కనుక పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి నడిపించును గాక. జీవం గల తండ్రి, ఈ వాక్యాన్ని ప్రభా నాలో మాలో ఫలింపచేసి నాయన ఇది మొదలుకొని నిన్ను ఆరాధించుటకు మా హృదయాలను శుద్ధిగా ఉంచుకొని ఆరాధించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.